చాలా రోజుల తర్వాత ఎంటైర్ డే చాలా ప్లెజెంట్గా సాగిపోయింది ఇవాళ. పొద్దున్నే మంచి ఇడ్లీ పెట్టి ఆ తర్వాత సినిమా చూపించారు శ్రీనివాసరెడ్డి. మధ్యాహ్నం దాకా సినిమా చూసాం. మధ్యాహ్నం తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ అయిపోయేలోపు మళ్ళీ ఫంక్షను. సో ఈ డే అంతా జయము నిశ్చయముతో సరిపోయింది. బట్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డేస్ ఇది బాగుంది సినిమా. అండ్ ఈ సినిమా గురించి మేము అందరం వచ్చి కొత్తగా ప్రమోట్ చేసామని చెప్తున్నాడు. పొద్దున్న సినిమా చూసాము, అంటే నిన్న వచ్చి ట్రైలర్స్ క్యారెక్టర్స్ అసలు ఏమనుకోని సినిమా స్టార్ట్ చేశాడు. అసలు అతని ఐడియాలజీ, అతని పర్స్పెక్టివ్, అతను చేసిన రీసెర్చ్ చాలా ముచ్చటేసింది నాకు. నేను అనుకున్నా ఏంటంటే ఈ సినిమా గ్యారెంటీగా బాగుంటుంది. సో మనం వెళ్ళి కొత్తగా ఈ సినిమా ప్రమోట్ చేయాల్సిన పని లేదు. ఈ సినిమా ప్రమోషన్స్లో మనం కూడా భాగమైతే మనకు కూడా టేస్ట్ ఉందంటారు అనుకుంటారని స్వార్థంతో వచ్చాను నేను. నిజంగా అంత మంచి సినిమా ఇది. మేము ఊరికి టీవీలో ఇట్లా మాట్లాడుతున్నాం తప్ప ఈ సినిమా గురించి చెప్పాలంటే అతను వచ్చి అంటే ఏ జానర్స్ మర్చిపోయారు, ఏ క్యారెక్టర్స్ మర్చిపోయారు. అతను చెప్పిన విధానం నాకు ట్రేడ్ గురించి కానీ, ఆడియన్స్ పల్స్ గురించి కానీ, క్రియేటివ్ సైడ్ కానీ శివరాజ్ గారు పిక్చర్ క్లారిటీ ఉంది అతనికి. సో నాకు ఈ సినిమా పొద్దున్న చూసినప్పుడు అనుకున్నా అసలు అంటే ప్రతి క్యారెక్టర్ సరే ఉంది, కొంచెం లెంగ్త్ ఎక్కువ అంటే మీరు చెప్పారా అన్నాడు. అసలు ఎవరు మాట్లాడటానికి లేదండి ఈ సినిమా లెంగ్త్ గురించి. మీకు అనిపిస్తే చేయండి తప్ప కంప్లీట్గా అసలు క్రియేటివ్ సైడ్ అన్ని మూసేసుకొని సినిమాలో అనేది బొమ్మలాగా మూసేసుకొని చూస్తాను అందరం సినిమా. చాలా ఉంది సినిమా. ఎక్కడ మధ్య డిస్కషన్ కానీ వేరే అసలు స్కోప్ లేకుండా ఎవరి క్యారెక్టర్ మా గురువు గారు పోస కృష్ణమూర్తి గారు కానీ, కృష్ణ భగవాన్ గారు కానీ ప్రతి క్యారెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాల్సిన పనిలే. దాని నుంచి పంచులో హీరోగా ఎక్స్పెక్ట్ చేస్తాము. సినిమాలో నేను అతని క్యారెక్టర్ ఎంత ఎంజాయ్ చేశానంటే 2.5 hours అతను నాకు హీరోలాగే కంఫర్ట్ అండి నాకు ఈ సినిమాలో. అంటే నేను చెడగొట్టడానికి చెప్పట్లేదు ఈ మాటలు, కానీ 2-3 సీన్లు క్యారెక్టర్ చెప్పొచ్చో లేదో అది అతని ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత రూమ్లోకి వెళ్ళి మాట్లాడే సీను ఎక్స్ట్రాడినరీ మాస్ హీరోలా కంఫర్ట్ నాకు. అది హీరోయిజం అంటే అది కథలో ఉన్న అది దమ్ము కానీ, పవర్ కానీ, వాళ్ళకున్న క్లారిటీలు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు అర్థమైంది. ఈయన అలా రాసుకున్నారు. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా పెద్ద సినిమా అనుకుంటున్నాను నేను. ప్రతిదీ పాజిటివ్ ఉంది సినిమాలో. ఈ ప్రమోషన్ కానీ, ఇక్కడ మాట్లాడే వాళ్ళు కానీ, ఆఖరికి ఇందాక ఈ పోస్టర్ లేపేలా పెట్టిన విధానం కూడా నచ్చింది బాగా. అంత క్రియేటివ్గా ఉంది ఇక్కడ అంతా. అక్కడ 2 నిమిషాలు నీట్గా పెట్టేశారు. దేశవాళీ వినోదం అంటే నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ఇది ఒక దేశవాళీ సినిమా. మనం మర్చిపోయిన క్యారెక్టర్లు, మనం చాలాసార్లు చూసిన క్యారెక్టర్లు ఇవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అండ్ ఈ సినిమా సౌండ్ మ్యూజిక్ రవిచంద్ర అని, రవి మా అన్నయ్య గారు అబ్బాయి. ఇప్పుడు ఓహో అనుకుంటారు సార్ అందరు. నేను అసలు నిన్న వచ్చిందాక నేను అందుకే అసలు నాకు ఈ సినిమా వాడు ఇప్పుడు కనపడలా చెప్పలా నేను సినిమా చేస్తున్నానని, కానీ నాకు ఇప్పుడు పేరు కూడా గమనించలేదు నేను. టీవీలో అది వచ్చినప్పుడు మా వైఫ్ వస్తారని పాట చాలా బాగుందని. ఆ తర్వాత నాకు నిన్న మీరు వచ్చినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సినిమా కానీ తెలిసింది. సౌండ్ అంటే సినిమాకి అన్ని కుదరటం అంటే ఇది చాలా రేర్ ఫిల్మ్స్లో అన్ని కుదరటం అంటే. నా జనతా కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అవి అన్ని కుదరలా. సో అన్ని కుదరటం అంటే చాలా రేరు. ప్రతి క్రాఫ్ట్ 100% పెట్టి పని చేయటం, ప్రతి క్యారెక్టర్ పండటం అది చాలా కష్టమైన ప్రాసెస్ అది. బట్ ఈ టీం చూస్తే నాకు అంత ముచ్చటేసిందంటే ప్రతి క్రాఫ్ట్ సినిమాలో చిన్న ప్రాపర్టీతో సహా, లొకేషన్తో సహా, సౌండ్ కానీ, ఆయన రాసుకున్న విధానం కానీ, ఆయన తీసిన విధానం కానీ
ఎక్స్ట్రా చాలా ముచ్చటేసి వచ్చాను నేను ఇవాళ. వాట్ గ్రేట్ లైఫ్ హెడ్ శివరాజ్, చాలా మంచి సినిమా. మమ్మల్ని కూడా కొన్ని క్యారెక్టర్లు ఇంకేముంటాయి క్యారెక్టర్లు చాలా రాసేస్తున్నాం కదా అనుకుంటున్నాం, కానీ ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయని చెప్పి సినిమా చూస్తే అర్థమైంది ఇంకా చాలా రాయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చందు చాలా బాగా చేస్తాం మ్యూజిక్, ఆల్ ది బెస్ట్. వాళ్ళ నాన్నగారు నాకు బ్రదర్ అవుతారు, మా పెద్దమ్మ గారు అబ్బాయి వీళ్ళ నాన్నగారు. ఆయన మంచి సింగర్ ఆయన, బట్ ఆయన ఎర్లీగా చనిపోయారు. బట్ ఆయన మ్యూజిక్ వీరి ద్వారా వింటున్నందుకు ఆయన చాలా పెద్ద మ్యూజిషియన్ అవుతారు అనుకోవడం, కానీ ఆయన ఎర్లీగా చనిపోయారు. సో ఈ సౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి డేస్ మీద డెఫినెట్లీ మా అన్నగారి అబ్బాయి కొంచెం మొక్కలు చెప్పాలి 100% నాకు. అండ్ ఈజ్ రియల్ టాలెంటెడ్. ఇలాంటి మంచి సినిమాలో నువ్వు కూడా భాగమైనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయానికి తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావేమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాఫలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచాన్ని మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్